చూడండి, నా పిలుచు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎస్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నేనైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో ఈ యొక్క ఈపీఎస్ ఖాతాదారులకి ఈపీఎస్ ఖాతాదారులు వాళ్ళ సంబంధించిన మంత్లీ పెన్షన్ తీసుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జీవన ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చేయాలన్నమాట. మనకి నవంబర్ 1వ తారీఖు నుంచే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ సర్టిఫికేట్ అంటే ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన డేట్ నుంచి అది మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. చాలామంది తెలిసే ఉంటుంది అనమాట. ఎప్పుడు సబ్మిట్ చేస్తే అప్పటి నుంచి 1 year అయితే అది వ్యాలిడిటీలో ఉంటుంది. నవంబర్ 1వ తారీఖు నుంచే కాదు, చాలామంది ఇప్పుడు మనకి ప్రీవియస్లో ఏంటంటే నవంబర్ 1వ తారీఖు నుంచి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది కదా. చాలామంది ఇదే టైంలో సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఇదే టైంకి అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అది ఎట్లా చెక్ చేసుకోవాలి, మనకి అది వ్యాలిడిటీ ఎంత ఉంది ఏంటి అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. చాలామందికి దీని మీద ఒక డౌట్ అయితే ఉందన్నమాట. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాబట్టి దీని గురించి మీకు క్లియర్గా చెప్తాను ఎక్కడ చూసుకోలేండి అని చెప్పేసి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క జీవన ప్రమాణ పత్ర ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే మనకి వెబ్సైట్ ఉంది. అనేక రకాల యాప్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి యొక్క డిఎల్సి సంబంధించిన ఒక యాప్ అయితే ఉందన్నమాట, ఓకే. లేదా ఈ యొక్క ప్రక్రియ మనం మన ఫేస్ అథెంటికేషన్ ద్వారా చేయొచ్చు, అలాగే మన బయోమెట్రిక్ ద్వారా చేసుకోవచ్చు, ఇది పోస్ట్లో చేసుకోవచ్చు. మనకి ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి, లేదా మనం ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచే మనము మన యొక్క జీవన ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఇది పీసీ నుంచి చేసుకోవచ్చు, మొబైల్ నుంచి చేసుకోవచ్చు, ఆఫీస్ నుంచి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అయితే ఈ యొక్క జీవన ప్రమాణ పత్ర సబ్మిట్ చేసాం, ఓకే. ఎప్పుడో చేసాం, మనం మర్చిపోయాం అసలు దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అసలు ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఈపీఎస్ ఖాతాదారులు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉంది, ఓకేనా. మనకి ఇక పీపీ ఎంక్వైరీ అని చెప్పేసి ఇట్లా ఒక వెబ్సైట్ కూడా ఉందన్నమాట. ఇక్కడి నుంచి వాళ్ళు చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీకు చెక్ చేసుకోవచ్చు. జీవన ప్రమాణం సంబంధించిన ఎంక్వైరీ, ఓకేనా. దానికి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేసి మనం ఎక్కడి నుంచే, ఓకేనా, జీవన ప్రమాణ ఎంక్వైరీ ఇక్కడి నుంచే మనము చెక్ చేసుకోవచ్చు అసలు వ్యాలిడిటీ ఎంత ఉంది ఏంటని చెప్పేసి. లేదు మీ దగ్గర పీపీఓ నెంబర్ ఉందనుకోండి, దాని ద్వారా ఇక్కడ చూడండి మనకి నవ్ యువర్ పెన్షన్ స్టేటస్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసి అనుకోండి, ఓకేనా. ఈ విధంగా మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన ఇష్యూడ్ ఆఫీస్ ఏది, ఓకే. అండ్ దానికి సంబంధించిన పీపీఓ నెంబర్ అండి, మీకు సంబంధించిన పీపీఓ నెంబర్ ఉంటుంది కదా. ఆ పీపీఓ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇదంతా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్నానండి. అంటే చాలామందికి ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ యొక్క సంబంధించిన వ్యాలిడిటీ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలనుకుంటారు కదా. దానికి సంబంధించిన స్టేటస్ కూడా అంటే మీకు మీ యొక్క పెన్షన్ సంబంధించిన స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. మనకి ఏపీ హెచ్ఓడి అని చెప్పేసి పడింది అనమాట. ఇక్కడ దానికి సంబంధించిన నెంబర్ అయితే పీపీఓ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తానండి. మీ దగ్గర పీపీఓ నెంబర్ ఉంటే ఆ పీపీఓ నెంబర్ ఎంటర్ చేయండి, ఓకే. ఇక్కడ నాకు సంబంధించిన పీపీఓ నెంబర్ ఎంటర్ చేసి గెస్ట్ స్టేటస్ని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట, ఓకేనా. ఈ యొక్క పీపీఓ నెంబర్ ఏంటి, ఈ పెన్షన్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, పెన్షన్ టైప్ ఏంటి అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటు మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి పెన్షన్ హ్యాస్ బీన్ క్రెడిట్ అప్ టు అంటే లాస్ట్ టైం ఎప్పుడు క్రెడిట్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఓకేనా. ఈ వ్యక్తికి ఏంటంటే అక్టోబర్ 2025లో క్రెడిట్ అయింది, ఓకే. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు అంటే మనకి కింద స్టేటస్లో చూపించేస్తుంది అనమాట. వాళ్ళకి సంబంధించిన ఈ యొక్క జీవన ప్రమాణ పత్రం సంబంధించిన ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సంబంధించిన వ్యాలిడేషన్ ఎంత ఉన్నది అని చూపిస్తుంది. బట్ ఇక్కడ చూపించట్లేదు. మనం లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో అప్పుడు మళ్ళీ యాక్టివ్లో ఉండి అక్కడి నుంచి మనకి 1 year పాటు మంత్లీ పెన్షన్ అమౌంట్ పడుతూ ఉందన్నమాట, ఓకేనా. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ డిజిటల్లీ అంటే ఆన్లైన్లో కానివ్వండి మాన్యువల్ కానీ సబ్మిట్ చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇదే విధంగా సబ్మిట్ చేయాలి ఏంటని చెప్పేసి ఎక్కడెక్కడ ఉమాంగ్ యాప్ ఉంది మనకి. ఉమాంగ్ యాప్ ద్వారా మనం ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా ఎంచక్గా ఈజీగా అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. మీరు పోస్టల్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదైనా సిఎస్సి సెంటర్స్ ద్వారా కానివ్వండి, ఓకే. ఇట్లా ఎక్కడి నుంచి అయినా కానీ మీరు పీఎఫ్ ఆఫీస్ నుంచి కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. ఈ విధంగా మీరు నవ్ యువర్ పెన్షన్ స్టేటస్ని క్లిక్ చేసి ఇట్లా మీరు ఈ
డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి చెక్ చేశారనుకోండి మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఈ యొక్క డిజిటలైజ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేశారా లేదా. మీకు ఒకవేళ పెన్షన్ అయిపోయింది అనుకోండి, ఎప్పటి వరకు అయిపోయింది, ఒకవేళ మీరు ఈ యొక్క డిజిటలైజ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు రావాల్సిన బకాయి ఏదైతే ఉందో ఆ బకాయితో పాటు మళ్ళీ నెక్స్ట్ మంత్లో మీకు క్రెడిట్ అయిపోతుంది అనమాట పెన్షన్ అనేది. ఈ విషయాన్ని గమనించాలి. ఒక 3 నెలలు అయ్యింది అనుకోండి, మంత్లీ పెన్షన్ 1000 రూపాయలు వస్తుంది, 3 నెలలు అయిపోయింది 3000. సో ఈ మంత్లో మీరు సబ్మిట్ చేశారనుకోండి, ఈ మంత్ పెన్షన్ లాస్ట్ 3 months పెన్షన్ అంటే ఈ 4000 కూడా మీకు ఆ మంత్లో రాబోయే మంత్లో మీకు క్రెడిట్ అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా, ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ విషయాలు క్లియర్ అర్థమే కదా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరి కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ అండ్ క్వరీ కావాలంటే కనుక, అంటే మీకు ఏదైనా క్వరీ ఉంటే కనుక సో పెయిడ్ సర్వీస్ ఉంది, అనేది కనెక్ట్ అవ్వచ్చు. ఇదని వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే మీకు లేబర్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ చేసిన వీడియో కదా సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up.